వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. గోనెగండ్లలో మహిళల బస్సు ప్రయాణం ఇప్పుడు కష్టాల పరంపరగా మారింది. స్త్రీశక్తి పేరుతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఉపశమనంగా మారాల్సింది పోయి ఇబ్బందులకు కారణమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గంటల తరబడి బస్సు కోసం వేచిచూస్తున్న మహిళలు చివరికి నిరాశతో మిగిలిపోతున్నారు. గోనెగండ్ల బస్ షెల్టర్లో వేచి ఉన్నప్పటికీ ఇప్పటికే నిండిపోయిన బస్సులు ఆగకుండానే వెళ్ళిపోతుండటంతో మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఒకవేళ బస్సు ఆగినా ఎక్కేందుకు మహిళలు తోసుకుంటూ ప్రయాణం చెయ్యాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిపై రాళ్లదొడ్డి గ్రామానికి చెందిన జయలక్ష్మి తన ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత బస్సు మంచిదే, కాని బస్సులు పెంచాలి. ఉచితం వద్దు, డబ్బు ఇచ్చినా ప్రయాణిస్తాం, కాని బస్సులు ఆపాలి అని ఆమె మీడియా ముందు వాపోయారు. ప్రస్తుతం పెరిగిన ప్రయాణికుల రద్దీకి తగిన విధంగా బస్సుల సంఖ్య పెంచకపోవటం వల్లే ఈ సమస్యలు తలెత్తుతున్నాయని మహిళలు చెబుతున్నారు. ప్రతి బస్సు గోనెగండ మండల కేంద్రంలో ఆగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మహిళలు ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అదనపు బస్సులు నడపాలని, సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు మీరు బస్సు కోసం? అక్కడ నిలబెట్టకుండా వచ్చి ఆడన్నా కానీ ఆడోళ్ళు ఉంటే మాత్రం ఆపడం లేదు. డ్రైవర్లు కొట్టుకొని పోతారు. యాదో దొరికిన బస్సుకి ఇట్లా మంది ఎక్కువైపోతుంటారు. కొట్టుకొని పోతే ఎట్లా డ్రైవర్లు కొట్టుకొని రావడమేమి అసలు ఇప్పుడు అన్ని వల్ల డ్రైవర్లని ఆపడమే లేదు. ఆడోళ్ళకు కొట్టుకొని పోతారు. అసలు కొట్టుకొని పోతే ఎట్లా? ఆడోళ్ళంటే ఆడ ఫ్రీ టికెట్లు కదా అని చెప్పి కొట్టుకొని పోతారు. అసలు ఆపడమే లేదు.